2017 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ 180 స్కోర్ను చేయడం ఇదే తొలిసారి. 2019లో 179 స్కోర్ను చేసింది హైదరాబాద్ మీద. సో చెన్నై ఇలాంటి బ్యాట్స్మెన్లు అంటే ఆయుష్ మాత్రే కానీ, ఉర్విల్ పటేల్ కానీ, అదేవిధంగా బ్రేవిస్ ఇలాంటి బ్యాట్స్మెన్లు కూర్పు మొదలు చేసి ఉంటే చెన్నై టీం ఇంకొకలాగా ఉండేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ వీళ్ళు. ఆయుష్ మాత్రే కానీ, బ్రేవిస్ కానీ, అదేవిధంగా ఉర్విల్ పటేల్ మన భారతదేశ క్రికెట్ టీంలలో 170 స్ట్రైక్ రేట్ కలిగినటువంటి వ్యక్తి ఆయన. మ్యాక్సిమం మన బ్యాట్స్మెన్లు అంతా ఎంత ఉంటారు, మహా అయితే 150 130 దాకా ఉంటారు. కానీ ఉర్విల్ పటేల్ మాత్రం 170 స్ట్రైక్ రేట్ ఉన్నాడు. ఇవాళ మాత్రం 300 స్ట్రైక్ రేట్తో ఆడిండు, బ్రహ్మాండమైన ఆడిండు. సో ఇలాంటి ప్లేయర్లను జమ చేసుకొని ఆడితే ఇంకా 5 సంవత్సరాలు చెన్నై టీం ఆడవచ్చు. ఎందుకంటే రాను ధోని ఉంటాడో లేదో ఉండడు. సో ఇలాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేసుకోవాలి.